వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ఎస్, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. మరి లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారో చూద్దాం. హలో హలో, హాయ్ మేడం. హాయ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రమ్య మేడం, హైదరాబాద్ నుంచి. రమ్య గారు, ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? మొన్న మాట్లాడాను కదా మేడం, ఆల్రెడీ విన్ అయ్యాను, బట్ లక్కీ డ్రాలో పోయింది. అయ్యయ్యో, సారీ, విన్ అయ్యారు కానీ లక్కీ డ్రాలో పోయిందనమాట. సో నో ప్రాబ్లం, ట్రై చేద్దాం. 1 వీక్ బ్యాక్ మేడం. ఓకే, అలా జరుగుతూ ఉంటది ఒక్కొక్కసారి. నో ప్రాబ్లం, ట్రై చేస్తూ ఉందాం. ఓకేనా రమ్య గారు? ఓకే మేడం, యా. ఓకే, అలా స్పోర్టివ్గా తీసుకోవాలి మరి. మేడం అలా అయిపోయిందా? లంచ్ అయిపోయిందా? ఇంకా లేదు మేడం, ఈ ప్రోగ్రామ్ తర్వాత తింటాం. ప్రోగ్రామ్ తర్వాతనే తింటారా? ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు నార్మల్ మేడం, బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. మనం ఏది చేసుకుంటే అదే స్పెషల్ మనకు, అంతే మేడం. అంతేనా? ఓకే రమ్య గారు, మీకు ప్రాసెస్ మొత్తం తెలుసు కదా, ఆయన కూడా చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు సరైన ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే ఓకే మేడం. ఓకేనా? కాకపోతే అంతకంటే ముందు క్వశ్చన్ అడగాలి అంటే కనుక మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం చేస్తున్నారు రమ్య గారు ఈరోజు? ఒక టిప్ చెప్తాను మేడం. ఓకే, పాట పాడొచ్చు కదా? సాంగ్స్ నాకు అంత రావు మేడం, తక్కువ. నేను సినిమాలు చూడవా? తక్కువ మేడం. తక్కువగానా? ఓకే, కుదరట్లేదు, అందువల్ల తక్కువ. సరే పోన్లే రమ్య, ఈ రోజుకి ఈసారికి అడ్జస్ట్ అవుతాం. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్గా పాట పాడాలి. ఓకే ఓకే మేడం. సార్ ఓకేనా? మరి చెప్పు, టిప్ ఏంటి? హలో, చెప్పు, టిప్ ఏంటి? ఇవే మెడిసిన్ ఉంటది కదా మేడం, మెడిసిన్ మనకి వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా మనకి టాబ్లెట్స్. అవును. అవి మనం వేస్ట్ గా డస్ట్బిన్ లో పడేయకుండా మొక్కలకి అట్లా ఈ పుదీనా ఇవి ఉంటాయి కదా మేడం, మనం ఇంట్లో పెంచుకుంటాం కదా, వాటికి మనం ఈ మట్టిలో గనక ఈ పౌడర్ వేసి చల్లి వాటర్ పోస్తే మనకి గ్రోత్ అనేది బాగుంటుంది మేడం. వాటిలో కూడా విటమిన్స్ అలా ఉంటాయి కదా మేడం, అవి మనకి మొక్కలకి యూజ్ అవుతాయి. మనం అయితే ఎక్స్పైరీ డేట్ అయిపోతే యూజ్ చేయం కదా, ఎస్, అవి మనకి మొక్కల గ్రోత్ కి బాగా యూజ్ అవుతాయి మేడం. అలా యూజ్ చేసుకోవచ్చు డస్ట్బిన్ లో పడేసే కంటే. ఎస్, టాబ్లెట్స్ ఎక్కువగా అంటే వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, 1-2 వాడి. మిగతా టాబ్లెట్స్ అన్ని అలానే వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కన్నా ఆ టాబ్లెట్స్ని కూడా మొక్కల కనుక వేసుకున్నట్లయితే మంచిగా పెరుగుతూ ఉంటాయి, గ్రోత్ బాగుంటుంది మొక్కలకి. అంతేనా? అవును. ఓకే, సూపర్ రమ్య గారు, మంచి టిప్ చెప్పారు. లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. రెడీనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి, నందీశ్వరుని తండ్రి పేరు ఏమిటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, క్వశ్చన్ వచ్చేసి నందీశ్వరుని తండ్రి పేరు ఏమిటి? టైమర్ స్టార్ట్ అయిపోయింది. నందీశ్వరుని తండ్రి. ఎస్, అవును. ఆనంద భూపతి మేడం. వేరే ఆన్సర్ ఆలోచించుకుంటే బాగుంటుంది. 4 అక్షరాలు మాత్రమే ఉంటాయి ఆన్సర్. ఏంటి మేడం? 4 లెటర్లు మాత్రమే ఉంటుంది ఆన్సరు. ఆనంద భూపతి కాదా మేడం? కాదు, 4 అక్షరాలు మాత్రమే ఉంటుంది. నందీశ్వరుడి తండ్రి పేరు. టైం అయిపోయింది, 4 లెటర్ మాత్రమే. అయ్యయ్యో, సారీ రమ్య గారు, సారీ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి, ఈస్ట్ గోదావరి అండి. ఓకే, లక్ష్మి గారు బాగున్నారా? ఏం చేస్తుంటారు? బాగున్నాం, హౌస్ వైఫ్ అండి. చెప్పండి, హౌస్ వైఫ్. ఓకే లక్ష్మి గారు, ఏంటి స్పెషల్ ఈరోజు? అట్లా ఏం లేదండి, మామూలుగానే. మామూలేనా? ఏంటి మామూలుగానే అంటే ఏంటి, స్పెషల్ అంటే ఏంటి? అసలు అంటే ఏదైనా బిర్యానీ గట్రా చేసుకుంటామండి, మామూలుగా అంటే రైస్ కూర వండుకుంటామండి. అంతేనా? అంతే అండి. ఓకే లక్ష్మి గారు, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. మీరు అయిపోయిందండి లంచ్? సూపర్, మాది కూడా అయిపోయిందండి. అయితే లక్ష్మి గారు, బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? ఏ ప్రోగ్రామ్ బాగా ఇష్టం, ఈ ప్రోగ్రామ్ కాకుండా? ఈ ప్రోగ్రామ్ చాలా చాలా ఇష్టం అండి. ఇంకేమున్నాయండి, బరాబర మొత్తం చూస్తాను, వచ్చి వస్తానండి. న్యూస్ కూడా చూస్తుంటారా?
అవునండి. ఓకే. లక్ష్మి గారు అయితే మీకు మొత్తం ప్రాసెస్ మొత్తం తెలుసా? తెలుసండి. ఓకే. అయినా కూడా ఒకసారి చెప్తాను. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు ఆ 20 సెకండ్స్ టైం అయిపోయే లోపల గెస్ట్ చేసి సరైన ఆన్సర్ చేయాలి. సరే. ఓకేనా? మరి లక్ష్మి గారు మా కోసం ఏం చేస్తున్నారు? ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? వింతగా ఉన్న సాంగ్స్ చిన్న పాట పాడతానండి. చిన్న పాట అవసరం లేదు, పెద్ద అయినా పాడొచ్చు కొంచెం. పెద్ద పాట రాదండి. చిన్న పాట మాత్రమే వస్తుందా? ఓకే, పాడండి. చిలుకా ప్రేమమా, చిలుకా కుశలమా, నడిపే నాట్యమా, తెలుసునా చిలుకా ప్రేమమా, చిలుకా కుశలమా. అంతేనండి ప్రేమి గారు. ఏంటండి, ఏం పాట పాడారు? ఏ సినిమాలో పాడారు? ఒకసారి చెప్తారా మాకు, ఏ సినిమాలోది ఈ పాట? రవిడి గారు వెళ్ళదండి. చిలుకా క్షేమ పాట పాడిందండి, అర్థం లేదండి. చిలుక క్షేమమా, పలుక కుశలమా, తర్వాత అవు- తర్వాత అర్థం కాలేదు. మీరు పేరడి చేశారో మరి వాటిని మీరే రాసుకుని పాడారో మాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో పాడారు ఇంతకి. పాడానండి, మీకు అర్థం లేదండి. మళ్ళీ ఒకసారి పాడతారా? వద్దులేండి, వద్దులేండి, అర్థం అవుతుంది పాట. వద్దులేండి ఇంకా. నెక్స్ట్ టైం పాడతారు కానీ. నెక్స్ట్ టైం పాడతానండి. ఓకే. లక్ష్మి గారు సినిమాలు చూస్తుంటారా? తక్కువ అండి. తక్కువగా, అర్థమైపోతుంది మీ పాటతో. సెలవు గెలిపించండి. గెలిపిస్తానండి, తప్పకుండా గెలిపిస్తాను. ట్రై చేయండి. మరి మీరు కూడా గెస్ట్ చేయండి. ఓకే. విజయ్ గారు పురాణాలు అసలు తెలుస్తులేదండి. పురాణాలు అడుగుతున్నాను, తెలుస్తులేదండి. పురాణాలు వద్దంటారా? వద్దండి, పురాణాలు వద్దండి. మరి ఏం అడగమంటారు? దేనికి సంబంధించి? సినిమాలకు సంబంధించి అడగండి. సినిమాకి వచ్చింది అడగండి. కొద్దిగా ఈజీగా అడగండి. వేళనే గెలిపించండి. మరి ఎట్లా, ఏమడగమంటారు? సినిమాకి వచ్చింది అడగండి. సరే, ర్యాండమ్గా నార్మల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? అడగండి. నార్మల్ క్వశ్చన్ అడుగుతాను, సైన్స్కి సంబంధించి కొంచెం. సో లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. రెడీనా? సరే. లక్ష్మి గారు, క్వశ్చన్ వచ్చేసి ఇనుప బంతి దేనిలో తేలుతుంది? ఏంటండి? ఇనుప బంతి, ఇనుపది బాల్ ఉంటుంది కదా, అది దేనిలో తేలుతుంది? దేనిలో తెలుస్తుందండి? తెలియదండి, కొంచెం క్లూ అండి. అయ్యయ్యో, ఇది చాలా ఈజీ. కొంచెం వాటర్ లాగానే ఉంటుంది. 5 అక్షరాలు. ఏంటండి? వాటర్ బాల్ అండి. వాటర్ లానే ఉంటుంది, 5 అక్షరాలు, కాకపోతే తెలుగులో. ఫస్ట్ లెటర్ అండి. నేను అంతగా ఫస్ట్ లెటర్ చెప్పలేను, లాస్ట్ లెటర్ అయితే 0. అండి. చాలా ఈజీ ఆన్సర్. మనం సైన్స్లలో వాటిల్లో చదువుకుంటూ ఉంటాం కదా, ఒక బాల్ వేస్తే తేలుతూ ఉంటుంది. మరి ఇనుప బాల్ కనుక దాంట్లో వేసినట్లయితే తేలుతుంటుంది. అది దేంట్లో వేస్తే తేలుతూ ఉంటుంది. 10th క్లాస్లలో వాటిలలో వస్తూ ఉంటుంది. లక్ష్మి గారు, అయ్యో సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జహీరాబాద్ ప్రణీత. ఆ? జహీరాబాద్ నుంచి ప్రణీత. జహీరాబాద్ నుంచి ప్రణీత. ఓకే ప్రణీత, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. ఓకే ఓకే ఓకే. ప్రణీత, చూస్తుంటావా? ఏం చేస్తుంటావు? అంటే రీసెంట్గా స్టడీయింగ్ కంప్లీట్ అయింది. ఓకే. ఏం చదివావు? ఏమైంది? బీటెక్. బీటెక్ అయిపోయిందా? ఎస్. ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కోర్స్ నేర్చుకుందామని. కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నావా, లేదా ఎంటెక్, లేదా అబ్రాడ్, హైయర్ స్టడీసా? లేదు కోర్స్ నేర్చుకోవాలి. ఓకే. ప్రణీత, చూస్తుంటావా? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటావా? అవును. ఏ ప్రోగ్రామ్ బాగా చూస్తావు? బరాబర్ ముచ్చట్లు. ఓకే. అయితే నీకు ప్రాసెస్ చెప్తాను ప్రణీత. ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు సరైన ఆన్సర్ చేయాలి గెస్ చేసి. ఓకే. కాకపోతే అంతకంటే ముందే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ప్రణీత, ఏం చేస్తున్నావు? ఏ పాట పాడుతున్నావు? సాంగ్స్ అంతగా రావు. లేదు, పాడు. లేదు, ఇంకేమైనా ఉంటే ఆప్షన్. సాంగ్ పాడొచ్చు కదా మా కోసం. ఎవరు నీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అంటే ఏం లేదు, అన్నీ చూస్తా. నార్మల్గా అన్నీ. నార్మల్గా ఏ ఫిల్మ్ బాగుంది అంటే ఆ ఫిల్మ్ చూస్తావు. ఓకే. ఎవరు బాగున్నారంటే ఇంకా వాళ్ళని చూడడమే. అంతే. ఓకే. ప్రణీత, పాట పాడొచ్చు కదా మా కోసం. లేదు, పాటలు అంత రావు. మరి టిప్ చెప్తావా? ఓకే. ఓకే, పాడు, చెప్పు. అంటే గ్లోయింగ్ స్కిన్ కోసం చెప్తా.
అది కాఫీలో ఒక కొంచెం హనీ మిక్స్ చేసి స్క్రబ్ చేస్తే స్కిన్ గ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాఫీ పౌడర్లో కొంచెం హనీ కనుక వేసుకొని మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకొని తర్వాత కడిగేసుకున్నట్లయితే కొంచెం గ్లోగా ఉంటుంది ఫేస్. ఇవన్నీ యూట్యూబ్లలో వస్తున్నాయి కదా, మీరేంటి కొత్తగా చెప్తున్నారా ఏంటి నాకు అందరూ? అంటే అర్థం కాదు. యూట్యూబ్లలో ఆల్రెడీ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కదా. అవును, కొత్తగా చెప్పట్లేదే ఎందుకు? అంటే ట్రై చేసినవి చెప్తున్నాను. ఓకే, నువ్వు ట్రై చేస్తావా డైలీ? డైలీ కాదు, అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ట్రై చేస్తావు, బట్ నీకు బాగుంటుంది స్కిన్. ఓకే, సరే అయితే మంచి బ్యూటీ టిప్ చెప్పేశావు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ప్రణీత రెడీనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఎవరిని భారతీయ సినిమా పితామహుడు అని పిలుస్తారు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఎవరిని భారతీయ సినిమా పితామహుడు అని పిలుస్తారు? దాదాసాహెబ్ ఫాల్కే. ఏంటి? దాదాసాహెబ్ ఫాల్కే. ఎలా చెప్తున్నావు? నార్మల్గా ఎక్కడో విన్నట్టు గుర్తు. ఆల్రెడీ బీటెక్ అయిపోయింది కాబట్టి అలా చెప్పేసావా? ఫిక్స్ చేయనా, లాక్ చేయనా, లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటావా? లేదు లేదు, అదే లాకా? ఓకే, లాక్ చేస్తున్నాను. మరి ఇంకా వేరే ఆన్సర్ ఆలోచించుకోవా? లేదు లేదు, చేసుకోవచ్చు కదా ఇన్ కేస్ ఒకవేళ. అదే విన్నట్టు గుర్తు. ఓకే, అయితే ఫిక్స్ చేసేసాను, లాక్ చేశాను. మరి చూద్దాం నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టో రాంగో. ఓకే ఓకే ఓకే, టైమ్ అప్. ప్రణీత, కంగ్రాచులేషన్స్. సూపర్ ప్రణీత, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అరుణ అండి, మేడుకొండూరు నుంచి. ఓకే, అరుణ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? సాంబార్ అండి. సాంబార్ అన్నం. అయిపోయిందా లంచ్? చేసేసారా? చేసేసామండి. ఓకే. ఎన్ని సార్లు నుంచి చేస్తున్నానండి, ఇన్నవట్లేదు. ఒక్కసారన్నా శారీ చూద్దామంటే చూడలేకపోతున్నాను. అయ్యయ్యో, పోన్లేండి, ఈరోజు ట్రై చేద్దాం. చేయాలండి, ఎట్టన్నా కానీ గెలిపించాలండి. ఎట్లయినా సరే గెలిపిద్దాం, బట్ లక్కీ డ్రా కూడా ఉంటుంది కదా. ఉంటుంది, అదే మరి. పోన్లేండి, ట్రై చేస్తూ ఉందాం, ఏదో ఒక రోజు డెఫినెట్ గా వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లునండి, ఇసుగు కూడా వస్తుందండి. ఏంటండి? ఇసుగు కూడా వస్తుందండి. విసుగు వస్తుందా? అట్లా విసుగు పడకూడదు. మీరు విసుగు అయితే ఎట్లా చెప్పండి, మాకు ఎవరు కాల్ చేస్తారు మరి? అంతేనండి. ఓకే, పోన్లేండి, ట్రై చేస్తూ ఉందాం, డెఫినెట్ గా వస్తుంది మీకు. బట్ ఈ రోజు అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాం. హెల్ప్ చేయాలండి తప్పకుండా. ఓకే అండి. మీకు ప్రాసెస్ మొత్తం తెలుసు కదా, ఆయన కూడా ఒకసారి చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకేనా? మరి ఏం చేస్తున్నారు మా కోసం ఈరోజు? టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? పాట పాడొచ్చు కదా, ఎందుకు ఈరోజు అందరు టిప్ చెప్తున్నారు? పాటలు రావులేండి. మీరు మంచిగా నవ్వుతున్నారు చాలా బాగా. అరే కానీ నేర్చుకు వస్తుందండి. అయ్యయ్యో, మళ్ళీ మీరు ఎటు తిరిగినా అదే దానికి వస్తున్నారే. కాదులేండి, ఒక్కసారన్నా శారీ చూడాలనేది. ఓకే, చూద్దురు, డెఫినెట్ గా ట్రై చేద్దాం. ఓకేనా? చెప్పండి మరి, టిప్ చెప్పండి. పచ్చిపాలు ఫ్రిడ్జ్ లో పెడితే క్రీమల్లే కట్టిద్దండి పైన. అది మన ఫేస్ కి అప్లై చేసుకుంటే, పసిపిల్లలకైనా మనకైనా ఫేస్ అప్లై చేసుకుంటే గ్లో వల్లే ఉంటుంది. ఓకే, పచ్చిపాలు కనుక ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మీగడ లాగా క్రీమ్ లాగా వస్తూ ఉంటుంది. సో వాటిని కనుక ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా రాయొచ్చు అని చెప్తున్నారు, అంతేనా? అవునవును. ఓకే, సూపర్, మంచి టిప్ చెప్పేశారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడగండి. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. పురాణాలకు సంబంధించిందా? అది కూడా బాగా లోతుగా అయితే తెలియదండి. లేదు, అంటే చాలా ఈజీనే, మరి లోతుగా కాదు. ఓకే, క్వశ్చన్ వచ్చేసి మహాభారతమును గణపతి ఏ నది తీరాన రాశారు? మహాభారతంలో గణపతి ఏ నది తీరాన రాశారు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. మహాభారతమును గణపతి ఏ నది తీరాన రాశారు? మహాభారతమును గణపతి ఏ నది తీరమున రాశారు. ఎస్, టైమర్ స్టార్ట్ అయిపోయింది. గోదావరి అండి.
ఏ నది చేసానో రాశారు. కొంచెం క్లూ ఇరా. సేమ్ 4 లెటర్స్ ఉంటుంది. నది అనేది కామన్ ఉంటుంది బట్ 4 లెటర్స్ ఆన్సర్. తుంగభద్ర అండి. ఇంకా చెప్పండి, అన్ని చెప్పండి ఇంకా వరుస పెట్టి. తుంగభద్ర అనుకుంటున్నానండి. మరి కాకపోతే చెప్పరా. వేరే ఆన్సర్ ఆలోచించుకుంటే బెటర్. 4 లెటర్లు ఉంటుంది. ఆలోచించుకుంటే నర్మద 4 అక్షరాలు. 4 అక్షరాలు 4 అక్షరాలు ఎస్ తో మొదలవుతుంది. ఎస్సా. సరస్వతి అండి. సరస్వతి. ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? సరస్వతి అనుకుంటున్నానండి. లాక్ చేయనా? చెయ్యండి. ఓకే, లాక్ చేసేసాను. కంగ్రాచులేషన్స్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. గెలవట్లేదు అన్నారు, విసుకొస్తుందన్నారు, గెలిచేశారు. బట్ మళ్ళీ లక్కీ టిప్ కూడా ఉంటుంది. సో చూద్దాం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హాయ్, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయలక్ష్మి అండి, చిత్తూరు. విజయలక్ష్మి గారు చిత్తూరు నుంచి. అవునండి, నేను జూన్ 13వ తారీఖు విన్నాయానండి. అడ్రస్ తీసుకోలేదు. కాల్ చేస్తారండి, నిదానంగా కాల్స్ వస్తూ ఉంటాయి. అందరినీ చెక్ చేసుకొని వెరిఫై చేయాలి కదా, సో డెఫినెట్గా కాల్ చేస్తారు. తీసుకోలేదండి. అదే కాల్స్ చేస్తారు, డెఫినెట్గా కాల్ చేస్తారు. అవునా, సరే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరొక కాలర్తో మాట్లాడదాం. వాళ్ళు ఆల్రెడీ విన్ అయ్యారు కాబట్టి ఒక 3 months వరకు వాళ్ళని పక్కన పెట్టేస్తారు కాబట్టి, సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల అండి, బాపట్ల నుండి. నిర్మల గారు బాపట్ల నుంచి. ఏం చేస్తుంటారు నిర్మల గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అవును. ఓకే అవునండి. ఓకే, లంచ్ అయిపోయిందా? స్పెషల్ ఏంటి? ఈ టమాటా పప్పు బెండకాయ వేపుడండి అలా. ఈరోజు ఇద్దరు చేశారు బెండకాయ వేపుడు, టమాటా పప్పు బెండకాయ వేపుడు. అయిపోయిందా లంచ్? తినేసామండి. ఓకే, తినేశారు, హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చున్నారు. అవును. ఓకే, ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తామండి, ఈరోజు అన్ని వార్తలు చూస్తాం. అన్ని వార్తలు చూస్తారు, ప్రోగ్రాంలు చూస్తారు. ప్రోగ్రాంలు నేను చూస్తాను, ఏమో వార్తలు చూస్తారు అన్ని. ఓకే, అయితే నిర్మల గారు మీకు ప్రాసెస్ మొత్తం ఒకసారి చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 2-3 సార్లు ఓడిపోయాను. 3 సార్లు ఓడిపోయారా? ఈసారి అయితే 4వసారా? అవును. ఏం కాదులేండి, పర్లేదు, మాట్లాడుతూ ఉందాం. ఏదో ఒక రోజు డెఫినెట్ గా విన్ అవుతారు. ఓకే, అడిగితే ఈజీ చేస్తే నన్నా చెప్తాను. డెఫినెట్ గా ఖచ్చితంగా మీరు అందరు గెలవాలని చెప్పేసి మాకు కూడా ఉంటుంది. సో ట్రై చేద్దాం మరి. సరే సరే. ఓకేనా నిర్మల గారు, ప్రాసెస్ చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు సరైన ఆన్సర్ గెస్ చేసి చెప్పేయాలి. సరే సరే. ఓకేనా? కాకపోతే అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా. ఏం చేస్తున్నారు? టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? అందరూ టిప్పే చెప్తారా? పాట పాడొచ్చు కదా నిర్మల గారు. అంటే మీరంటే సింగర్ కాబట్టి మీరు బాగా పాడతారు కాబట్టి వినాలనిపించింది. మాకేం పాటలు వస్తాయి? అయ్యయ్యో, అలా ఏం లేదు నిర్మల గారు, మీరు అందరు పాడాలి ఖచ్చితంగా. మేము కూడా వింటాం కదా మంచిగా. టిప్ చెప్తానండి, ఈసారి పాడతాను. ఈసారి పాడతారా? సరే, గుర్తు పెట్టుకుంటాను. నిర్మల గారు బాపట్ల నుంచి అంటేనే ఖచ్చితంగా ఫస్ట్ పాట అంటాను నేను. సరే. ఓకే, సరే చెప్పండి, టిప్ చెప్పండి. వాంతులు అవి అవుతాయి కదండి. వాంతులు అయినప్పుడు కొబ్బరి నీళ్ళల్లో కొంచెం మిరియాల పొడిను తేనె కలిపి తాగితే వాంతులు తగ్గిపోతాయి. ఓకే, వాంతులు అవుతూ ఉంటాయి కదా, సో అలా వాంతులు కంటిన్యూగా అవ్వకుండా ఉండాలి అంటే కనుక మిరియాల పొడి మరియు తేనె కొబ్బరి నీళ్ళలో వేసుకొని, కొబ్బరి వాటర్లో వేసుకొని కనుక తాగినట్లయితే వాంతులు అనేవి తగ్గిపోతాయి అని చెప్పేసి నిర్మల గారు ఒక మంచి హెల్తీ టిప్ చెప్పారు. అవునండి. ఓకే, ఫాలో అయ్యారా ఈ టిప్ని మీరు? తగ్గిపోయాయా నిజంగా? అదే మొన్న మా బాబుకి బాగా లేకపోతే అట్లా చేసాం. ఓకే, చిన్నపిల్లల నుంచి కూడా వాడొచ్చా? చిన్నపిల్లల దగ్గర నుండి వాడచ్చు. ఓకే, పోన్లేండి, ఒక మంచి హెల్తీ టిప్ చెప్పారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి
కుంతికి మంత్రోపదేశం చేసిన ముని పేరేంటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కుంతికి మంత్రోపదేశం చేసిన ముని పేరేంటి? ముని పేరు ఉమ్. కుంతికి మంత్రోపదేశం చేసిన ముని పేరేంటి? ఉపదేశం చేసిన ముని పేరు ముని పేరేంటి? అవును, 7 లెటర్లు ఉంటాయి, 7 లెటర్స్ ఉంటాయి. 12 లెటర్స్ 7 12 కాదు, 7 లెటర్స్ 7 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ డీతో స్టార్ట్ అవుతుంది. బీతోనా? ఉమ్. బీతో అంటే చాలా ఈజీ. మీరు కొంచెం గెస్ చేస్తే ఇలా చెప్పేస్తారు. అయ్యయ్యో సారీ నిర్మల గారు, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కూడా చాలా సార్లు వినే ఉంటారు. స్వరూప, హైదరాబాద్ అండి. స్వరూప గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. జగన్ని దండయాత్ర చేస్తున్నానండి. దండయాత్ర చేస్తున్నారా నా మీదనా? జగన్ని దండయాత్ర గజనీలాగా దండయాత్ర చేస్తున్నా అంటున్నారా? 7వ సారి అండి ఇది. 7వ సారి. బాగా ఫిక్స్ చేసి పెట్టేసుకున్నారు అందరూ. ఇది మరి పంజాంగ 7 సార్లు ఎవరు చేయలేదేమో. స్వరూప గారు ఇలా కాల్ అంటే మీరు మళ్ళీ మళ్ళీ కాల్ చేయరు కదా, ఇలానైతే కాల్ చేస్తారు కదా. ఇప్పుడు నేను 7 సార్లు కలిసినప్పుడల్లా 7 పాటలు పాడాను. మళ్ళీ మళ్ళీ పాడాలి మీ పాటలు, అందుకోసమే కదా చెప్పాను కదా నేను మొన్న లాస్ట్ టైం కూడా ఒకసారి. మిమ్మల్ని గెలిపిస్తే మీ పాటల్ని గుర్తుందో లేదో మీకు? మీ పాటలు మేము మిస్ అవుతాం. మీ మంచి ఓల్డ్ పాటలు చక్కగా మంచి మంచి పాటలన్నీ పాడుతూ ఉంటారు. సో ఆ పాటలన్నీ మేము మిస్ అవుతాం కదా మీరు గెలిచేస్తే. కాబట్టి నేను గుర్తున్నా మీకు. అందుకోసమే స్వరూప గారు అంటేనే మాకు తక్కువ మైండ్ లో ఫిక్స్ అయిపోతాం అన్నమాట, ఒక మంచి పాట పాడతారనేసి. ఓకే స్వరూప గారు, అయిపోయిందా లంచ్? అయిపోయిందండి. మరి ఈరోజు మా కోసం ఏం పాట పాడుతున్నారు? పాడుతున్నారు 2 లైన్లు. ఓకే పాడండి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆనడు మా బొట్టేదో ఎర్రబడ్డది, వీచే గాలుల తాకిడి సాగే గుంగల అలగడి, రారమ్మని పిలిచే కైపడి, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆనడు మా బొట్టేదో ఎర్రబడ్డది. స్వరూప గారు చెప్పండి. ఏంటి రోజు మా మీద కోపమా ఏంటి? తొందరగా ముగించేశారు. కాదు, ఇంకో పాటకి నేను వెతుక్కోవాలా, ఇప్పుడు విన్ అవుతానా అన్నది మీరే వెతుక్కోండి. అయ్యయ్యో, మళ్ళీ ఇంకో పాట వెతుక్కోవాలిగా. వెతుక్కోవాలి అంటే కనుక అంటే మా కోసం పాడొచ్చు కదా, తప్పేముంది? మీరు మళ్ళీ మళ్ళీ కాల్ చేయాలని చెప్పేసి. పాడతాను, విన్ అయ్యాక పాడతాను. విన్ అయ్యాక పాడతారా? సరే పోండి, ఈరోజు గట్టిగా ట్రై చేద్దాం. ఎన్ని క్లూస్ ఉన్నాయో అన్ని క్లూస్ ఇస్తాను స్వరూప గారు. మొన్న నాకు టైం కూడా ఇచ్చారండి, కానీ నేనే ఆన్సర్ చెప్పలేకపోయా. మీరు అవును, మేము చాలా వరకు ట్రై చేస్తే అంటే గెస్ట్ చేసేలాగా కూడా చెప్తున్నాం, బట్ మీరు ట్రై చేయలేదు. ఇంకోటి చాలా హెల్ప్ చేశారు, నేనే చెప్పలేకపోయా. ఎస్ అవును, అలాగే మళ్ళీ లక్కీ డిప్ లో కూడా వెళ్ళారు కదా మీరు. అసలు గెలవనే లేదు, లక్కీ డిప్ దాకా వెళ్ళలే. ఓకే, గెలవలేదా? ఓకే అసలు పోన్లేండి, ఈరోజు ట్రై చేద్దాం గట్టిగా. చేద్దాం, చెయ్యాలనే మళ్ళీ చేశాం. మరి ఈ రోజుతో 8వ సారి అంటారా? నెక్స్ట్ టైం కాల్ చేసి మేము వచ్చినప్పుడంతా మీకోసం భయపడాలి. ఇంకా స్వరూప గారు మళ్ళీ ఎక్కడ కాల్ చేస్తారు. మీరే అన్నారు కదా సరదాగా పాటలు పాడుకుందామని, అందులోనేమో కలవాలి కదా, మరి అప్పుడు కలిసింది, మళ్ళీ ఈ మధ్య కలవలే. ఓకే ఎస్, అందరూ కాల్ కలిసింది. పోన్లేండి, కాల్ ఇలా కలుస్తూ ఉంటుంది, కాల్ కలుస్తుంది డెఫినెట్ గా మీకోసం. ఓకే ఓకే ఓకే, మరి క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా స్వరూప గారు? వెళ్దాం. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, సినిమాలకు సంబంధించింది, బాలీవుడ్ కి సంబంధించింది. కొంచెం గెస్ట్ చేస్తే చెప్పేయచ్చు. ఓకే, క్వశ్చన్ వచ్చేసి 2020లో పద్మశ్రీ అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 2020 అంటే 2020లో పద్మశ్రీ అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి ఎవరు?
చాలా ఈజీ ఆన్సరు. కేతో మొదలవుతుంది. ఆవిడ హీరోయిన్ పేరు. కంగనా రనౌత్ అండి. ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? బస్ చెయ్యండి, ఇంకా నేనేమి చెప్పలేను. మీకు ఎవరో హెల్ప్ చేశారు కదా పక్కన? అయ్యో పక్కన ఎవరు లేరండి. చెప్పనీలేండి, పర్వాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పొచ్చు. లేదు వాళ్ళైతే లేరు. ఆ రోజు మా బాబు ఉన్నాడు. ఓకే, ఆన్సర్ చెప్పండి, ఫిక్స్ చేస్తాను. ఆన్సర్ ఏంటి? కంగనా రనౌత్. ఓకే, ఆన్సర్ ఫిక్స్ చేసేసాను. కంగ్రాచులేషన్స్ స్వరూప గారు. స్వరూప గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే, బట్ అయినా కూడా మీకు లక్కీ డిప్ ఉంటుంది కాబట్టి ఈరోజు ముగ్గురు గెలిచారు కాబట్టి రేపు లక్కీ డిప్ ఉంటుంది. లక్కీ డిప్లో కూడా మీ పేరు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి స్వరూప గారు. నెక్స్ట్ కాలర్, లాస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శారద అమ్మ, కావాలి. ఓకే, శారద గారు కావలి నుంచి కాల్ చేస్తారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ఏనమ్మా. నేను గెలిచానమ్మా మొన్న జూను. ఓకే, అంటే లక్కీ డిప్ లో పోయింది మళ్ళీ. అయ్యయ్యో. నీ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పటమే గొప్ప అయితే మళ్ళీ లక్కీ డిప్ లో పోయిందా? మరి అట్లుంటుంది మరి మనతోటి, మామూలుగా ఉండదు మరి. ఎస్, గెలిచినా కూడా లక్కీ డిప్ ఉంటుంది కాబట్టి అంటే మీ అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమందికి అయితే ఒక్కరు మాత్రమే గెలుస్తారు ఆ రోజులో, కొంతమందికి అయితే ముగ్గురు నలుగురు కూడా గెలుస్తూ ఉంటారు. మేము ఆ రోజు ఇద్దరమేనమ్మా చెప్పింది, జూన్ 25. ఇద్దరు చెప్పారు, ఇద్దరు లక్కీ డిప్ ఒకరి పేరు వచ్చింది, మీ పేరు లేదు, నలుగురు తీసారు. మరుసటి రోజు తీసి ఆ మరుసటి రోజు కూడా ఇద్దరు చెప్పారు. ఓకే, మళ్ళీ మరుసటి రోజు నలుగురు తీసినట్టున్నారు. ఓకే, నలుగురిలో ఒకరిని విన్నర్ చేశారు. అదే ఏదో జరిగింది ఇంతకి. మీకు చీర రాలేదు ఫైనల్ గా? చీర కాదు, ఏదో గెలిచినందుకు సంతోషంగా ఉంది. మా వాళ్ళు మీ అడ్రస్ తీసుకుంటారు అంటే అబ్బా అనుకున్నా. ఓకే, ఈ లోపే ఇంత జరిగింది. పోయింది. పోన్లేండి, ట్రై చేద్దాం. మరి ట్రై చేస్తూ ఉందాం, అలా ఏదో ఒక రోజు డెఫినెట్ గా వస్తుంది. మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేక చచ్చిపోతున్నాం. ఎక్కడెక్కడ మేము ఉన్నాం కదండి క్లూ ఇవ్వడానికి, శారద గారు. సరే అమ్మా. ఓకే, ప్రాసెస్ మొత్తం తెలుసు కాబట్టి క్వశ్చన్ అడుగుతాను, లేట్ చేయకుండా, టైం కూడా అయిపోవచ్చింది. క్వశ్చన్ వచ్చేసి క్లూ ఇవ్వమ్మా. అడుగుతాను, ఇస్తాను. క్వశ్చన్ వచ్చేసి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? భారతీయుడు తెలియదమ్మా, సునీతా విలియమ్స్ తెలుసు. మొదటి భారతీయుడు, ఆయన పేరు మొన్నటిదాకా మారుమోగిపోయింది. ఒక్క అక్షరం చెప్పమ్మా. ఆర్తో మొదలవుతుంది. ఆర్తోనా? చాలా ఈజీ. రాబర్టా? కాదు, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? రెండవ భారతీయుడుగా మొన్ననే రీసెంట్ గా వెళ్ళింటే ఆయన సంబంధించి ఈయన పేరు కూడా మారుమోగిపోయింది. గుర్తు రాలేదమ్మా. ఆర్తో మొదలవుతుంది, 5 అక్షరాలు. టైం అయిపోయింది. సారీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి శారద గారు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్గా ట్రై చేద్దాం కానీ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. నమస్తే.